से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। परमात्मा को प्यारे, दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 16/2/21. ఈరోజు మురళీ సారం. मीठे बच्चे, तुमने अपनी जीवन डोर एक बाप से बांधी है। तुम्हारा कनेक्शन एक से है, एक से ही तोड़ निभाना है। మధురమైన పిల్లలారా, మీరు మీ జీవితం యొక్క ముడిని ఒకే బాబాతో బంధించుకున్నారు. మీ కనెక్షను ఒక్కరితోనే ఉన్నది. ఒక్కరితోనే సంబంధం నిభాయించాలి. మధురమైన పిల్లలారా, మీరు మీ జీవితం యొక్క ముడిని ఒకే బాబాతో బంధించుకున్నారు. మీ కనెక్షన్ ఒక్కరితోనే ఉన్నది. ఒక్కరితోనే సంబంధాన్ని నిభాయించాలి. प्रश्न है, संगम युग पर आत्मा अपनी डोर परमात्मा के साथ जोड़ती है, इसकी रस्म अज्ञान में किस रीति से चलती आ रही है? ప్రశ్న, సంగమ యుగంలో ఆత్మ తన యొక్క ముడిని పరమాత్మతో, కొంగుముడి అంటారు కదా, అలా పరమాత్మతో జోడించుకున్నారు మీ ముడిని, మీ సంబంధాన్ని. దీనికి గుర్తుగా అజ్ఞాన కాలంలో ఏ రీతిలో ఆచారం నడుస్తూ ఉన్నది? సంగమ యుగంలో ఆత్మ తన యొక్క ముడిని పరమాత్మతోలో జోడించుకుంది. దారం అనండి, కొంగుముడి అనండి, బాబాతో జోడించుకుంది. ఈ ఆచారం అజ్ఞాన కాలంలో, లౌకికంలో ఏ రీతిలో నడుస్తూ ఉన్నది అని అడుగుతున్నారు బాబా. उत्तर, शादी के समय स्त्री का पल्लव पति के साथ बांधते हैं।
स्त्री समझती है जीवन भर उनका ही साथी होकर रहना है. వివాహం యొక్క సమయంలో స్త్రీ యొక్క కొంగుముడి పతితో బంధిస్తారు. అప్పుడు స్త్రీ ఏమనుకుంటుంది, జీవితాంతం ఆయన తోడుగానే నేను ఉండాలి అని అనుకుంటుంది. వివాహ సమయంలో స్త్రీ యొక్క కొంగుముడి పతి తోడులో బంధిస్తారు. అప్పుడు స్త్రీ ఏమనుకుంటుంది, జీవితాంతం ఆయన సాథీగానే, ఆయన తోడుగానే నేను అయ్యి ఉండాలి అని. तुमने तो अब पल्लव बाप के साथ जोड़ा है. ఇప్పుడు మీ కొంగుముడిని శివబాబా తోడులో జోడించుకున్నారు. ఇప్పుడు మీరు మీ కొంగుముడిని శివబాబా తోడులో జోడించుకున్నారు. तुम जानते हो हमारी परवरिश आधा कल्प के लिए बाप द्वारा होगी. మీరు తెలుసుకున్నారు కదా, మా పాలన అర్ధకల్పం కోసం బాబా ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మా యొక్క పాలన అర్ధకల్పం కోసం బాబా ద్వారానే జరుగుతుంది. గీత్ హే జీవన్ డోర్ తుమ్హీ సంగ్ బాంది. ఈరోజు పాట, జీవితం అనే ముడిని నీ సాంగత్యంలోనే జోడించుకున్నాను. ओम शांति. देखो गीत में कहते हैं जीवन डोर तुमसे बांधी. जैसे कोई कन्या है वो अपनी जीवन की डोर पति के साथ बांधती है. పాటలో ఏమనుంది, జీవితం యొక్క ముడిని నీతోనే బంధించుకున్నాం. ఏ విధంగా లౌకికంలో కన్య ఉన్నారు అంటే జీవితం యొక్క ముడిని పతి తోడులో బంధించుకుంటారు. समझते हैं कि जीवन भर उनका ही साथी होकर रहना है. జీవితాంతం ఆయన తోడులోనే నేను ఉండాలి అనుకుంటారు కదా. उनको ही परवरिश करनी है. పతియే నన్ను సంభాలించేవారు అని అనుకుంటారు. ऐसे नहीं कि कन्या को उनकी परवरिश करनी है, नहीं, जीवन तक उनको परवरिश करनी है. ఇలా అయితే కాదు కదా, కన్య పతిని సంభాలించరు, పతియే కన్యని సంభాలిస్తారు జీవితాంతం కూడా. तुम बच्चों ने भी जीवन डोर बांधी है, बेहद के बाप कहो, टीचर कहो, गुरु कहो, जो कहो, या आत्माओं की जीवन की डोर परमात्मा के साथ बांधने की है. పిల్లలైన మీరు కూడా మీ జీవితం యొక్క ముడిని శివబాబాతో బంధించుకున్నారు. అనంతమైన తండ్రి అనండి, టీచర్ అనండి, గురువు అనండి, మొత్తానికి మీ ఆత్మల యొక్క జీవితం యొక్క ముడి పరమాత్మ తోడులో బంధించుకున్నారు. వహే హద్దుకి స్థూల్ బాత్, యహే సూక్ష్మ బాత్. అక్కడ లౌకికంలో ఏదైతే ముడి వేస్తారో అది హద్దులో ఉండే స్థూలమైన విషయం, ఇది సూక్ష్మమైన విషయం. कन्या के जीवन की डोर पति के साथ बांधी जाती है और उनके घर जाती है. కన్య యొక్క జీవితం యొక్క ముడి ఎప్పుడైతే పతి తోడులో బంధింపబడుతుందో అప్పుడు పతి ఇంటికే కదా వెళ్ళిపోతుంది. देखो हर एक बात समझने की बुद्धि चाहिए. कलयुग में है सब असुरी मत की बातें. तुम जानते हो हमने जीवन की डोर एक से बांधी है. బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్క విషయం కూడా బుద్ధితో అర్థం చేసుకోవాల్సినవి. కలియుగంలో అందరూ అసురీ మతం యొక్క విషయాలే చెప్తున్నారు. ఇక్కడ మీరు తెలుసుకున్నారు కదా, మా జీవితం యొక్క ముడి ఒక్క బాబాతోనే బంధించుకున్నామని. తుమారా కనెక్షన్ ఏక్ సే హై, ఏక్ సే తోడ్ నిభానా హై, క్యోంకి ఉన్సే హమ్కో బహుత్ అచ్చా సుఖ్ మిల్తా హై. ఇక్కడ మీ కనెక్షన్ ఒక్కరితోనే ఉన్నది, ఒక్కరితోనే మీ సంబంధాన్ని నిభాయించాలి. ఎందుకంటే ఆయన ద్వారా మనకు చాలా మంచి సుఖం అనేది లభిస్తుంది. ఓ తో హమ్కో స్వర్గ కా మాలిక్ బనాతా హై. శివబాబా మనల్ని స్వర్గానికే మాలికులుగా తయారు చేస్తున్నారు. తో ఐసే బాప్ కి శ్రీమత్ పర్ చల్నా చాహియే. మరి ఇలాంటి తండ్రి ఇచ్చే శ్రీమతం ప్రకారం నడవాలి కదా. యహే రూహానీ డోర్, रूह ही श्रीमत लेती है. अश्रीमत लेने से तो नीचे गिरे हैं. अब रूहानी बाप की श्रीमत पर चलना चाहिए. ఇక్కడ ఆత్మిక ముడి అన్నమాట. ఇది స్థూలమైన ముడి కాదు, ఆత్మిక ముడి. ఆత్మే కదా శివబాబా నుండి
శ్రీమతం తీసుకుంటుంది. శివబాబా ఇచ్చే శ్రీమతం ప్రకారం నడవడం అంటే బాబాతో ముడి బంధించుకున్నట్లు అనమాట. ఇన్నాళ్ళు అశ్రీమతం ప్రకారం నడవడం ద్వారా కిందకి దిగజారిపోయారు. ఇప్పుడు మాత్రం ఆత్మిక తండ్రి ఇచ్చే శ్రీమతం ప్రకారమే నడవాలి. तुम जानते हो हम अपनी आत्मा की डोर परमात्मा के साथ बांधते हैं तो हमें उनसे 21 जन्म सदा सुख का वर्षा मिलता है. उस अल्पकाल की जीवन डोर से तो नीचे गिरते आए हैं. ये 21 जन्मों के लिए गारंटी है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మా ఆత్మ యొక్క ముడి పరమాత్మతోలో బంధించుకున్నాం. బాబా 21 జన్మల కోసం సుఖం యొక్క వారసత్వం ఇస్తున్నారు. శివబాబా నుండి 21 జన్మలు సుఖవారసత్వం లభిస్తుంది. లౌకికంలో ఏదైతే అల్పకాలికమైనటువంటి ఆ జీవితం యొక్క ముడి బంధించుకున్నామో ఆ లౌకిక పతితో, దానివల్ల కిందకి దిగజారుతూ వచ్చామంటున్నారు బాబా. ఇక్కడ మాత్రం 21 జన్మల కోసం గ్యారంటీ అంటున్నారు బాబా. तुम्हारी कमाई कितनी जबरदस्त है, इसमें गफलत नहीं करनी चाहिए. माया गफलत बहुत कराती है. ఇక్కడ మీ సంపాదన ఎంత జబర్దస్త్ అయినటువంటిది కాబట్టి ఇందులో అశ్రద్ధ చేయకూడదు అంటున్నారు బాబా. కానీ మాయ చాలా అశ్రద్ధ చేయిస్తూ ఉంటుంది. इन लक्ष्मी नारायण ने जरूर कोई से जीवन डोर बांधी जिससे 21 जन्म का वर्षा मिला. లక్ష్మీనారాయణ తప్పకుండా ఎవరితోనో జీవితం యొక్క ముడి బంధించుకోవడం వల్లే 21 జన్మల వారసత్వం వాళ్ళకి లభించింది కదా. तुम आत्माओं की परमात्मा से जीवन डोर बांधी जाती है कल्प कल्प, उनकी तो गिनती नहीं. ఆత్మలేన మీ యొక్క జీవితం యొక్క ముడి పరమాత్మతో బంధింపబడుతుంది. ఇప్పుడు కల్పకల్పం కూడా ఇది జరుగుతుంది. ఎన్నిసార్లు బాబాతో మీ ముడిని బంధించుకున్నారు అంటే దానికి లెక్కలేదంటున్నారు బాబా. बुद्धि में बैठता है हम शिव बाबा के बने हैं, उनसे जीवन डोर बांधी है. हर एक बात बाप बैठ समझाते हैं. ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది కదా, మేము శివ బాబా వారిగా అయ్యాము, ఆయనతో జీవితం యొక్క ముడి బంధించుకున్నాము. ఇక్కడ బాబా ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు పిల్లలకి. तुम जानते हो कल्प पहले भी बांधी थी, अब शिव जयंती मनाते परंतु किसकी मनाते हैं पता नहीं है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, కల్పం క్రితం కూడా బాబాతో ముడి వేసుకున్నాం మనం. శివ జయంతి జరుపుతున్నారు భక్తి మార్గంలో, కానీ అది అసలు ఎవరు గుర్తుగా జరుపుతున్నాము ఏంటి అనేది తెలియదు పరిచయం. शिव बाबा जो पतित पावन है वो जरूर संगम पर ही आएगा, ये तुम जानते हो. दुनिया नहीं जानती है, इसलिए गाया हुआ है कोटों में कोई. శివ్ బాబా ఎవరైతే పతిత పావనుడు తప్పకుండా సంగమ యుగంలోనే కదా ఆయన వస్తారు. ఇది మీకు తెలుసు, ప్రపంచానికి తెలియదు. అందుకే ఏమని మహిమ ఉంది, కోటిలో కొంతమందే తెలుసుకుంటారు అని చెప్పడం జరిగింది. आदि सनातन देवी देवता धर्म प्रायलोप हो गया है और सब शास्त्र कहानियां आदि है. यह धर्म है ही नहीं तो जाने कैसे. ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనేది ప్రాయలోపం అయిపోయింది. ఈ శాస్త్రాల్లో కథలన్నీ రాసుకున్నారు, కథలే ఉన్నాయి కానీ ఎవరికి యథార్థమైన చరిత్ర తెలియదు. అసలు ఆ ధర్మమే లేకపోతే ఇంకా చరిత్ర ఎలా తెలుస్తుంది అంటున్నారు బాబా. अभी तुम जीवन की डोर बांध रहे हो, आत्माओं की परमात्मा के साथ डोर जुटी हुई है, इसमें शरीर की कोई बात नहीं है. बल घर में बैठे रहो, बुद्धि से याद करना है. ఇప్పుడు మీ జీవితం యొక్క ముడి బాబాతో బంధించుకున్నారు, మీరు బాబాతో ముడి వేసుకున్నారు. ఆత్మల యొక్క ముడి పరమాత్మతోలో జోడింపబడి ఉన్నది. ఇందులో శరీరానికి సంబంధించిన విషయం ఏమీ లేదు. భలే మీరు ఇంట్లో కూర్చొని ఉండండి, కానీ బుద్ధితో శివబాబాని స్మృతి చెయ్యాలి. तुम आत्माओं की जीवन डोर बांधी हुई है. ఇప్పుడు మీ ఆత్మల యొక్క జీవితం యొక్క ముడి శివబాబాతో బంధింపబడి ఉన్నది. పల్లవ్ బాంధతే హై నా, వస్తూల్ పల్లవ్ యహ హై ఆత్మాओं का परमात्मा के साथ योग. ఏ విధంగా వివాహ సమయంలో కొంగు ముడి వేస్తారు కదా, అది స్థూలమైన ముడి.
స్థూలమైనటువంటి ఆ కొంగు అన్నమాట. కానీ ఇది ఆత్మలకి పరమాత్మతోలో संबंधम योगम। भारत में शिव जयंती भी मनाते, परंतु वह कब आए थे ये किसको भी पता नहीं है। कृष्ण की जयंती कब, राम की जयंती कब है यह नहीं जानते। భారతదేశంలో శివ జయంతి జరుపుకుంటున్నారు కానీ శివుడు ఎప్పుడు వచ్చారు ఇది ఎవరికి తెలియదు. అలానే కృష్ణ జయంతి అసలు ఎప్పుడు జరుగుతుంది, రాముని జయంతి ఎప్పుడు జరుగుతుంది ఇవేమి తెలియవు అంటున్నారు బాబా. बच्चे तुम त्रिमूर्ति शिव जयंती अक्षर लिखते हो, परंतु इस समय 3 मूर्तियां तो है नहीं। तुम कहेंगे शिव बाबा ब्रह्मा द्वारा सृष्टि रचते हैं, तो ब्रह्मा साकार में जरूर चाहिए ना, बाकी विष्णु और शंकर इस समय कहाँ है जो तुम त्रिमूर्ति कहते हो। పిల్లలని మీరు త్రిమూర్తి శివ జయంతి అని అక్షరం రాస్తున్నారు కదా, కానీ ఈ సమయంలో ముగ్గురు మూర్తులు లేరు కదా అంటున్నారు బాబా. ముగ్గురు ఒకే సమయంలో ఉండరు కదా, బ్రహ్మ విష్ణు శంకరులు. మీరేమంటారు శివ బాబా బ్రహ్మ ద్వారా సృష్టి రచిస్తున్నారు అంటే బ్రహ్మ అనేవారు సాకారంగా కావాలి. మరి విష్ణు శంకరుడు ఎక్కడున్నారు ఈ సమయంలో, సాకారంగా లేరు కదా వాళ్ళు. మరి మీరు త్రిమూర్తి అని చెప్తున్నారు, దాని అర్థం ఏంటి? ये बहुत समझने की बात है, ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి త్రిమూర్తి కర్తవ్యం అంతా బ్రహ్మ ద్వారానే కదా ఈ సమయంలో జరుగుతుంది. విష్ణు చేతిలో ఉన్న అలంకారాలన్నీ ఇప్పుడే మనం నింపుకుంటున్నాం, దాంతోనే సత్యుగి పాలనకి అర్హులుగా తయారవుతున్నాం అన్నమాట. అలానే శంకరుడన్నా ఏంటి ఆత్మనేత్రం, బ్రహ్మబాబా సంపూర్ణ రూపం, మన యొక్క సంపూర్ణ స్థితికి గుర్తు. మనం ఎప్పుడైతే సంపూర్ణం అవుతామో విశ్వ పరివర్తన జరిగిపోతుంది. అలానే బ్రహ్మబాబా సంపూర్ణం అవ్వడంతో విశ్వ పరివర్తన కార్యం ఇంకా స్పీడ్గా మొదలైందన్నమాట. అంటే అసలు త్రిమూర్తులు అంటే ఏంటి అర్థం తెలుసుకోవాలంటున్నారు బాబా. ఎందుకు త్రిమూర్తి శివుడు అని చెప్పారు, ఏంటి ఆ త్రిమూర్తి కర్తవ్యాలు చేస్తున్నారు, అసలు సాకారంగా ఎవరు ఈ సృష్టిపైన కర్తవ్యం చేస్తున్నారు, ఏ సమయంలో చేస్తున్నారు. శంకరుడు అంటే లేనే లేరు కదా, విష్ణు అంటే లక్ష్మీనారాయణలు ఉన్నారు సత్యుగంలో, శంకరుడు ఎక్కడున్నారు, లేరు కదా. అంటే సంపూర్ణ రూపానికి గుర్తే, బ్రహ్మబాబా సంపూర్ణ రూపానికి గుర్తే అలా చూపించారు. 3వ నేత్రం తెరవగానే అంతా భస్మం అయిపోయి, అంటే బ్రహ్మబాబా 3వ నేత్రం తెరవడంతో పరివర్తన కార్యం ఇంకా స్పీడ్ అయిందనమాట, విశ్వ పరివర్తన అనేది. ఇంకా మనమందరం సంపూర్ణమయ్యామంటే ఇంకా పూర్తిగా పరివర్తన జరిగిపోతుంది. ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. त्रिमूर्ति का अर्थ ही ब्रह्मा विष्णु शंकर है। ब्रह्मा द्वारा स्थापना वो तो इस समय होती है, विष्णु द्वारा सत्युग में पालना होगी, विनाश का कार्य अंत में होना है। త్రిమూర్తులంటే అర్థమే ఏంటి, బ్రహ్మ విష్ణు శంకరులు. బ్రహ్మ ద్వారా స్థాపన అనేది సాకారంగా ఈ సమయంలో జరుగుతుంది. విష్ణు అంటే ఎవరు, సత్యుగంలో ఉంటారు, పాలన అనేది సత్యుగంలో జరుగుతుంది. మరి శంకరుని ద్వారా వినాశనం అన్నారు, వినాశన కార్యం ఎప్పుడు జరుగుతుంది, అంతిమంలో జరుగుతుంది అంటున్నారు బాబా. या आदि सनातन देवी देवता धर्म भारत का एक ही है, वो तो सब आते धर्म स्थापन करने, हर एक जानता यह धर्म स्थापन किया और उनका संवत यह है, फलाना टाइम फलाना धर्म स्थापन किया, भारत का किसको पता नहीं है। ఆది సనాతన దేవీ దేవత ధర్మం అంటే భారతదేశానికి సంబంధించింది, అదొక్కటే ధర్మం మనది భారతదేశంది. మిగిలిన వాళ్ళందరూ ధర్మస్థాపన చేయడం కోసం వస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ ధర్మం కోసం తెలుసు, అది ఏ సంవత్సరం స్థాపన అయింది, ఏ టైంలోని ఏ ధర్మం వచ్చింది అనేది. కానీ భారతదేశం యొక్క ధర్మం ఏదైతే ఉందో దానికోసం ఎవరికి తెలియదు. गीता जयंती शिव जयंती कब हुई किसको पता नहीं है। कृष्ण और राधे की आयु में 2-3 वर्ष का फर्क होगा, सत्युग में जरूर पहले कृष्ण ने जन्म लिया होगा फिर राधे ने। గీతా జయంతి శివ జయంతి ఎప్పుడు జరిగింది ఇది కూడా ఎవరికి తెలియదు. కృష్ణుడికి రాధాకి వయసులో 2-3 సంవత్సరాలు తేడా ఉంటుంది అంటున్నారు బాబా. సత్యుగంలో ముందు కృష్ణుడే కదా జన్మిస్తారు, తర్వాత రాధ. परंतु सत्य कब तक यह किसको पता नहीं है, तुमको भी समझने में बहुत वर्ष लगे हैं, तो 2 दिन में कोई कहाँ तक समझेंगे। సత్యుగం ఎప్పుడు ఉండేది అనేది ఎవరికి తెలియదు,
ఇవన్నీ మీకు అర్థం చేసుకోవడంలో చాలా సంవత్సరాలు పట్టాయి కదా అంటున్నారు బాబా. మరి 2 రోజుల్లో ఎంతవరకు అర్థం చేసుకోగలరు ఈ జ్ఞానాన్ని? అర్థం చేసుకోలేరు కదా. बाप तो बहुत साज बताते, वह है बेहद का बाप, जरूर उनसे सबको वर्षा मिलना चाहिए ना। वो गॉड फादर कहे याद करते हैं, लक्ष्मी नारायण का मंदिर है, यह स्वर्ग में राज्य करते थे, परंतु उनको यह वर्षा किसने दिया? जरूर स्वर्ग का रचयिता ने दिया होगा, परंतु कब कैसे दिया यह कोई नहीं जानते. బాబా చెప్తున్నారు. బాబా ఈ విషయాలు చాలా సహజం చేసి చెప్తున్నారు పిల్లలకి. శివబాబా ఎవరు? అనంతమైన తండ్రి. ఆయన ద్వారా అందరికి వారసత్వం లభించాలి కదా తండ్రి అన్నాక. ఓ గాడ్ ఫాదర్ అని చెప్పి ఆయన్ని స్మృతి చేస్తున్నారు. లక్ష్మీనారాయణ మందిరాల్లో కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళ మందిరాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవరు? స్వర్గంలో రాజ్యం చేసేవారు. మరి వాళ్ళకి ఆ వారసత్వం ఎవరు ఇచ్చారు? స్వర్గ రచయిత అని శివబాబా గాడ్ ఫాదరే కదా ఇచ్చారు. కానీ ఆయన ఎప్పుడు ఎలా ఇచ్చారనేది ఎవరికి తెలియదు. तुम बच्चे जानते हो जब सतयुग था और कोई धर्म नहीं था, सतयुग में हम पवित्र थे, कलयुग में हम पतित थे, तो संगम पर ज्ञान दिया होगा, सतयुग में नहीं, वहां तो प्रारब्ध है, जरूर अगले जन्म में ज्ञान लिया होगा, तुम भी अब ले रहे हो. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఎప్పుడైతే సత్యుగం ఉండేదో అప్పుడు వేరే ధర్మాలే ఉండేవి కాదు. సత్యుగంలో మనం పవిత్రంగా ఉండేవాళ్ళం, మరి కలియుగంలో పతితులుగా ఉన్నాము. అంటే తప్పకుండా కలియుగానికి సత్యుగానికి మధ్యలో సంగమ యుగంలోనే కదా శివబాబా ఈ జ్ఞానం ఇచ్చి ఉంటారు. దాంతో సత్యుగం వచ్చింది. అంతేగాని సత్యుగంలో ఇవ్వరు కదా. ఇంకా సత్యుగం వచ్చాక జ్ఞానం అవసరం ఏముంది? మరి కలియుగంలో పతితులు ఉన్నారంటే వాళ్ళకి జ్ఞానం లేదు, అంటే మధ్యలో జరిగి ఉంటుంది ఈ కార్యం. సత్యుగం అంటేనే ప్రాలబ్ధం, అంటే తప్పకుండా వాళ్ళు ముందు జన్మలో జ్ఞానం పొంది ఉంటారు కదా. తుమ్ భీ అబ్ లే రహే హో, ఇప్పుడు మీరు కూడా పొందుతున్నారు. तुम जानते हो आदि सनातन देवी देवता धर्म की स्थापना बाप ही करेगा, कृष्ण तो सत्युग में था, उनको यह प्रारब्ध कहाँ से मिली? ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన శివబాబాయే చేస్తారు. కృష్ణుడు అంటే ప్రాప్తి పొందేవారు, స్థాపన చేసేవారు కాదు కదా. ఆయన సత్యుగంలో ఉంటారు. ఆయనకి ఆ ప్రాలబ్ధం ఎక్కడి నుండి లభించింది? लक्ष्मी नारायण ही राधे कृष्ण थे, ये कोई नहीं जानते हैं. बाप कहते जिन्होंने कल्प पहले समझा था वही समझेंगे, ये सैंपलिंग लगता है. లక్ష్మీ నారాయణలే రాధాకృష్ణులుగా ఉండేవారు, ఇది కూడా ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. కల్పం క్రితం ఎవరు అర్థం చేసుకున్నారో వాళ్ళే ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు అంటు కడుతున్నారు బాబా. मोस्ट स्वीटेस्ट जाड़ का कलम लगता है, तुम जानते हो आज से 5000 वर्ष पहले भी बाप ने आकर मनुष्य से देवता बनाया था. अभी तुम ट्रांसफर हो रहे हो, पहले ब्राह्मण बनना है. बाजोली खेलते हैं तो चोटी जरूर आएगी, बरोबर हम अभी ब्राह्मण बने हैं. यज्ञ में तो जरूर ब्राह्मण चाहिए. यह शिव व रुद्र का यज्ञ है, रुद्र ज्ञान यज्ञ ही कहा जाता है, कृष्ण ने यज्ञ नहीं रचा. బాబా చెప్తున్నారు ఇది చాలా మధురమైనటువంటి వృక్షం, దాని యొక్క అంటు ఇప్పుడు బాబా కడుతున్నారు. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా ఇలానే వచ్చి మనుషుల్ని దేవతలుగా తయారు చేశారు. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు, పరివర్తన అవుతున్నారు కదా. ముందు బ్రాహ్మణులు అవ్వాలి, తర్వాతే దేవతలు అవుతారు. పిల్లి మొగ్గల ఆట ఆడేటప్పుడు కూడా కాలు వెళ్ళి తలకి అంటే పిలక స్థానానికి వెళ్తుంది. పిలక అనేది ఉంటుంది అన్నమాట తప్పకుండా. ఆ పిలక ఎవరు? బ్రాహ్మణులు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు. యజ్ఞం రచించేటప్పుడు కూడా తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. అలానే ఇది కూడా శివుని యొక్క, అదే రుద్రుని యొక్క యజ్ఞం. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం అని చెప్పడం జరుగుతుంది. కృష్ణుడేమి యజ్ఞాన్ని రచించలేదు కదా, ఎక్కడ కృష్ణ యజ్ఞం అని రాయలేదు, రుద్ర యజ్ఞం అని అన్నారు. రుద్రుడు అంటే ఎవరు? శివబాబా. అక్కడేమో కృష్ణుని గీతా జ్ఞానదాత అన్నారు, మళ్ళీ యజ్ఞం పేరేమో శివుడి పేరు రాశారు, రుద్రుడు అని చెప్పారు. అంటే శివబాబాయే గీతా జ్ఞానం ఇస్తున్నారు, శివుడే
యజ్ఞాన్ని కూడా రచించారు. ఇది ఏ యజ్ఞం? జ్ఞాన यज्ञ। इस रुद्र ज्ञान यज्ञ से विनाश ज्वाला प्रज्वलित होती है। यह शिव बाबा का यज्ञ पतितों को पावन बनाने के लिए है। रुद्र शिव बाबा निराकार है, वह यज्ञ कैसे रचे? ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంతో వినాశ జ్వాల ప్రజ్వలింపబడుతుంది అంటున్నారు బాబా. కలియుగం అంతా పరివర్తన అయిపోతుంది. శివబాబా యొక్క యజ్ఞం అనేది దేనికోసం? పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం. రుద్రుడు అంటే శివబాబా, నిరాకారుడైన. మరి ఆయన యజ్ఞాన్ని ఎలా రచిస్తారు? నిరాకారుడు కదా. జబ్ తక్ మనుష్య తన్మే నా ఆయే, ఎంతవరకు మనిషి తనువులోనికి రారో అంతవరకు యజ్ఞం ఎలా రచించగలరు? మనిషి యజ్ఞ రచితే హే, సూక్ష్మ వ మూల వతన్ మే యह बातें नहीं होती. మనుషులే కదా యజ్ఞాలు రచించేది. మరి శివబాబా కూడా మానవ తనువులో వచ్చే యజ్ఞం రచిస్తున్నారు. అదే సూక్ష్మవతనంలో లేదా మూలవతనంలో ఇలాంటి విషయాలు ఉంటాయా? అక్కడేం ఉండదు కదా ఈ నాటకం అనేది. बाप समझाते ये संगम युग है, जब लक्ष्मी नारायण का राज्य था तो सतयुग था, अब फिर तुम ये बन रहे हो. బాబా చెప్తున్నారు ఇది సంగమ యుగం. ఎప్పుడైతే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో అది సత్యుగం. ఇప్పుడు మీరు అలా తయారవుతున్నారు. ये जीवन की डोर आत्माओं की परमात्मा के साथ है, ये डोर क्यों बांधी है? ఇప్పుడు జీవితం యొక్క ముడి మీ ఆత్మలది పరమాత్మ తోడులో మీ ముడి వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు? ఈ ముడి ఎందుకు బంధించుకున్నారు? సదా సుఖ వరస పానేకెళ్ళి, సదా సుఖం యొక్క వారసత్వం పొందడానికి. तुम जानते हो बेहद के बाप द्वारा हम ये लक्ष्मी नारायण बनते हैं. बाप ने समझाया है तुम सो देवी देवता धर्म के थे, तुम्हारा राज्य था, पीछे तुम पुनर्जन्म लेते लेते क्षत्रिय धर्म में आए. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అనంతమైన తండ్రి ద్వారా మేము లక్ష్మీనారాయణలు అవుతున్నాము అనేది. బాబా చెప్పారు కదా, మీరే దేవీ దేవత ధర్మస్థులుగా ఉండేవారు, మీ రాజ్యం ఉండేది ఒకప్పుడు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ దేవీ దేవతల నుండి ఏమయ్యారు? క్షత్రియులు అయ్యారు. త్రేతాయుగంలోనికి వచ్చారు. అప్పుడు సూర్యవంశీ రాజ్యం గడిచిపోయింది, చంద్రవంశీ రాజ్యం వచ్చింది. तुमको मालूम है हम चक्र कैसे लगाते हैं. మీకు తెలుసు కదా ఈ చక్రంలో ఎలా తిరుగుతున్నాం అనేది. మనం ఇట్నే జన్మ లియే, ఈ చక్రంలో ఒక్కొక్క యుగంలో ఎన్నెన్ని జన్మలు తీసుకున్నాం అది కూడా తెలుసు మీకు. భగవాన్ వాచ్ హే బच्चे तुम अपने जन्मों को नहीं जानते हो, मैं जानता हूँ. अब इस समय इस तन में दो मूर्ति है, ब्रह्मा की आत्मा और शिव परम आत्मा. इस समय दो मूर्ति इकट्ठी है, ब्रह्मा और शिव. शंकर तो कभी पार्ट में आता नहीं है, बाकी विष्णु सतयुग में है. భగవాన్ వాచ, ఓ పిల్లల్లారా మీ జన్మల కోసం మీకు తెలియదు అంటున్నారు బాబా. నాకు తెలుసు. ఈ సమయంలో ఈ తనువులో బ్రహ్మ తనువులో ఇద్దరు మూర్తులు ఉన్నారు. బ్రహ్మ యొక్క ఆత్మ కూడా ఉంది, శివ పరమాత్మ కూడా ఉన్నారు. ఇద్దరు మూర్తులు ఇప్పుడు కలిసి ఉన్నారు, బ్రహ్మ శివుడు. శంకరుడైతే ఎప్పుడు పాత్రలోనికే రారంటున్నారు బాబా. స్థూల రూపంలో ఆయన పాత్ర ఏమి లేదు కదా. శంకరుడు అనేవారు ప్రత్యేకంగా ఎవరు లేరు. ఇంకా విష్ణు ఉన్నారు కదా, లక్ష్మీనారాయణలు అనేవారు ఉన్నారు. వాళ్ళ పాత్ర సత్యుగంలో ఉంటుంది. अभी तुम ब्राह्मण सो देवता बनेंगे, हम सो का अर्थ वास्तव में यह है. उन्होंने कह दिया है आत्मा सो परमात्मा, परमात्मा सो आत्मा, कितना फर्क है. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు సో దేవతలు అవుతారు. హంసో సోహం అనే దాని అర్థం ఇదే కదా, మనమే దేవతలం, మనమే బ్రాహ్మణులం, ఇలా వర్ణాలన్నీ మనవే. కానీ భక్తి మార్గంలో ఏం చెప్పారు? ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అని చెప్పారు. ఎంత తేడా ఉంది రెండింటికి. रावण के आने से रावण की मौत शुरू हो गई. सत्युग में तो ये ज्ञानी प्रायलोप हो जाएगा. यह सब होना ड्रामा में नूंद है ना, तब तो बाप आकर स्थापन करे. अभी है संगम. बाप कहते मैं कल्प 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 के संगम युग पर आकर तुमको मनुष्य से देवता बनाता हूँ, ज्ञान यज्ञ रचता हूँ. बाकी जो है वो इस यज्ञ में स्वाहा हो जाने हैं.
రావణుడు రావడంతోనే రావణ్ యొక్క మతం మొదలైంది అంటున్నారు బాబా. సత్యుగంలోకి వెళ్ళాక ఈ జ్ఞానం ఉండదు, ప్రాయలోపం అయిపోతుంది. ఇలా జరిగేదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది కదా. అయితే బాబా కూడా ఎప్పుడైతే ఆ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోతుందో అప్పుడు మళ్ళీ బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్నది సంగం యుగం. బాబా చెప్తున్నా, నేను కల్పం యొక్క సంగం యుగంలో వచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నాను, జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తున్నాను. ఇంకేదైతే ఉందో ఈ ప్రపంచంలో అంతా ఈ యజ్ఞంలో స్వాహ అయిపోతుంది అంటున్నారు బాబా. ये विनाश ज्वाला इस यज्ञ से प्रज्वलित होनी है। पतित दुनिया का तो विनाश होना है, नहीं तो पावन दुनिया कैसे हो। వినాశ జ్వాల ఈ యజ్ఞం ద్వారా ప్రజ్వలింపబడుతుంది అంటున్నారు బాబా. పతిత ప్రపంచం వినాశనం అవుతుంది, లేకపోతే పావన ప్రపంచం ఎలా వస్తుంది ఇది వినాశనం అవ్వకపోతే. तुम कहते भी हो हे पतित पावन आओ, तो पतित दुनिया पावन दुनिया इकट्ठी रहेगी क्या। पतित दुनिया का विनाश होगा, इसमें तो कुछ होना चाहिए। महाभारत की लड़ाई लगी थी जिससे स्वर्ग के गेट खुले, कहते ये वही महाभारत लड़ाई है। ये तो अच्छा है, पतित दुनिया खत्म हो जाएगी। ఈ వినాశ జ్వాల ఈ యజ్ఞంతోనే ప్రజ్వలింపబడుతుంది అంటున్నారు బాబా. కలియుగం పరివర్తన అనేది ఈ జ్ఞాన యజ్ఞంతోనే జరుగుతుంది. పతిత ప్రపంచం వినాశనం అవుతుంది అంటున్నారు బాబా, లేకపోతే పావన ప్రపంచం ఎలా వస్తుంది. ఓ పతిత పావన రండి అని పిలిచారు కదా. పతిత ప్రపంచం పావన ప్రపంచం రెండు కలిసి ఉంటాయా ఏంటని అడుగుతున్నారు బాబా. అది ఎలా జరుగుతుంది. పతిత ప్రపంచం వినాశనం అయితేనే కదా పావన ప్రపంచం వస్తుంది. కాబట్టి ఇది వినాశనం అవడంలో సంతోషపడాలంటున్నారు బాబా. మహాభారత యుద్ధం జరిగింది, దాంతో స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయి అంటున్నారు బాబా. కాబట్టి ఇది అదే మహాభారత యుద్ధం ఇప్పుడు జరగబోయేది. ఇది మంచిదే కదా, దీంతో పాత ప్రపంచం సమాప్తి అయిపోతుంది. पीस के लिए माता मारने की दरकार क्या है। तुमको जो अब तीसरा नेत्र मिला है वह कोई को नहीं है। तुम बच्चों को खुश होना चाहिए, हम बेहद के बाप से फिर से वर्षा ले रही है। శాంతి కోసం మనుషులు ఎంత తలకొట్టుకుంటున్నారు, దాని అవసరం ఇప్పుడు ఏముంది అంటున్నారు బాబా. ఇప్పుడు మీకు మూడో నేత్రం లభించింది, అది ఇంకెవరికి లేదు కదా ఈ నేత్రం. కాబట్టి ఈ మూడో నేత్రం ద్వారా మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇది వినాశనం అవుతుంది, మళ్ళీ సత్యుగం వస్తుంది. కాబట్టి మీకు ఇప్పుడు సంతోషం ఉంది ఈ విషయంలో. అనంతమైన తండ్రి నుండి తిరిగి మళ్ళీ మేము వారసత్వం పొందుతున్నామని. बाबा हमने अनेक बार आपसे वर्षा लिया है, रावण ने फिर शाप दिया। यह बातें याद करना सहज है, बाकी सब दंत कथाएं हैं। పిల్లలు ఏమంటున్నారు, బాబా మేము అనేక సార్లు మీ నుండి వారసత్వం పొందాము, మళ్ళీ రావణుడు వచ్చి శాపం ఇచ్చారు. ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవడం ఎంత ఈజీ కదా. మిగిలినవన్నీ భక్తి మార్గంలో చెప్పినవి దంత కథలే, కట్టు కథలు అంటున్నారు బాబా. తుమ్కో ఇట్నా సావుకార్ బనాయా ఫిర్ గరీబ్ క్యోం బనే. మిమ్మల్ని నేను ఎంత సావుకారులుగా తయారు చేస్తానో మళ్ళీ పేదవారిగా ఎందుకు అయ్యారని అడుగుతున్నారు బాబా. ये सब ड्रामा में नूंद है, ఇవన్నీ డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి. गाया भी जाते ज्ञान भक्ति वैराग्य, भक्ति से वैराग्य तब हो जब ज्ञान मिले। तुमको ज्ञान मिला तब भक्ति से वैराग्य हुआ। सारी पुरानी दुनिया से वैराग्य, ये तो कब्रिस्तान है. మహిమ కూడా ఉంది కదా, జ్ఞానము భక్తి వైరాగ్యం. భక్తితో వైరాగ్యం ఎప్పుడు వస్తుంది, యథార్థమైన జ్ఞానం లభించినప్పుడు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కాబట్టి భక్తితో వైరాగ్యం వచ్చేస్తుంది. భక్తితోనే కాదు, మొత్తం పాత ప్రపంచంతోనే ఇప్పుడు మీకు వైరాగ్యం ఉందంటున్నారు బాబా. ఎందుకంటే ఇదంతా శ్మశానం అయిపోయేదే ఉంది కదా. 84 जन्म का चक्र लगाया है, अभी घर चलना है। मुझे याद करो तो मेरे पास चले आएंगे, विकर्म विनाश हो जाएंगे और कोई उपाय नहीं। योग अग्नि से पाप भस्म होंगे, गंगा स्नान से नहीं होंगे. 84 జన్మల చక్రంలో తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు ఈ చక్రం పూర్తయ్యే సమయం వచ్చింది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి.
అందుకే బాబా ఏం చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే నా దగ్గరికి మీరు చేరుకోగలరు. నన్ను స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకా వేరే ఉపాయమే లేదు. యోగ అగ్నితోనే పాపాలు భస్మం అవుతాయి, అంతేగాని గంగా స్నానాలు చేస్తే ఏమి పాపాలు భస్మం అవ్వవు. बाबा कहते माया ने तुमको फूल बना दिया है, अप्रैल फूल कहते हैं ना, अभी मैं तुमको लक्ष्मी नारायण जैसा बनाने आया हूं. బాబా చెప్తున్నారు మాయ మిమ్మల్ని మూర్ఖులుగా తయారు చేసేసింది. ఏప్రిల్ ఫూల్ అంటారు కదా, అలాంటి ఫూల్గా మూర్ఖులుగా చేసేస్తుంది. ఇప్పుడు నేను వచ్చి లక్ష్మీనారాయణ సమానంగా తయారు చేస్తున్నాను. चित्र तो बहुत अच्छे है, आज हम क्या है कल हम क्या होंगे, परंतु माया कम नहीं, माया डोर बांधने नहीं देती, खींचातान होती है. చిత్రాలు కూడా చాలా మంచి మంచి ఉన్నాయి కదా మీవి. ఈరోజు ఎలా ఉన్నాం మనం, రేపు మనం ఏమవుతాం, చిత్రాల్లో ఈ జ్ఞానం అంతా ఉంది కదా. కానీ మాయ కూడా తక్కువైంది కాదంటున్నారు బాబా. మాయ ఏం చేస్తుంది, బాబాతో మీరు వేసుకున్న ముడిని ఆ ముడి వేసుకొని ఇవ్వకుండా చేస్తుంది అన్నమాట, లాగుతూ ఉంటుందని. हम बाबा को याद करते हैं, फिर पता नहीं क्या होता है, भूल जाते हैं. इसमें मेहनत है, इसलिए भारत का प्राचीन योग मशहूर है. మనం బాబాను స్మృతి చేస్తూ ఉంటాం, మళ్ళీ ఏమవుతుందో తెలియదు, మర్చిపోతూ ఉంటాం. ఇందులో శ్రమ ఉందంటున్నారు బాబా. అందుకే ఈ భారతదేశం యొక్క ప్రాచీన యోగం చాలా ప్రఖ్యాతి చెంది ఉంది. उनको वर्षा किसने दिया ये कोई समझते नहीं है. बाप कहते बच्चों मैं तुमको फिर से वर्षा देने आया हूं, ये तो बाप का काम है. దేవతలకు ఆ వారసత్వం ఎవరు ఇచ్చారనేది ఎవరికి తెలియదు. బాబా చెప్తున్నారు, పిల్లలారా నేను తిరిగి మళ్ళీ మీకు వారసత్వం ఇవ్వడం కోసం వచ్చాను. ఇది ఒక్క శివబాబా కర్తవ్యమే కదా. इस समय सब नरकवासी है, तुम खुश हो रहे हो, यहाँ कोई आते समझते तो खुशी होती है, बरोबर ठीक है. 84 जन्मों का हिसाब है, बाप से वर्षा लेना है. ఈ సమయంలో అందరూ నరకవాసీలుగా ఉన్నారు, కానీ మీరు మాత్రం ఈ జ్ఞానం వింటూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి ఎవరైనా వచ్చి ఈ జ్ఞానం అర్థం చేసుకుంటే వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. ఇవన్నీ ఇక్కడ కరెక్ట్ విషయాలు అని అర్థమవుతుంది. 84 జన్మల లెక్క కూడా మీ దగ్గర క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు శివబాబా నుండి వారసత్వం పొందాలి. बाप जानते आधा कल भक्ति करके तुम तक गए हो, मीठे बच्चे बाप तुम्हारी सब तक दूर करेंगे. अब भक्ति अंधियारा मार्ग पूरा होता है, कहाँ यह दुखदाम कहाँ वह सुखदाम. బాబాకు తెలుసు అర్ధ కల్పం పిల్లలు భక్తి చేసి చాలా అలసిపోయారు. ఇప్పుడు బాబా ఏమన్నారు, మధురమైన పిల్లలారా బాబా మీ అలసటలన్నీ దూరం చేసేస్తారు. భక్తి యొక్క అంధకారం యొక్క మార్గం ఇప్పుడు పూర్తయిపోతుంది. ఎక్కడ ఈ దుఃఖదాము ఎక్కడ ఆ సుఖదాము అంటున్నారు బాబా. मैं दुखदाम को सुखदाम बनाने कल्प के संगम पर आता हूं. बाप का परिचय देना है, बाप बेहद का वर्षा देने वाला है, एक की ही महिमा है. शिव बाबा नहीं होता तो तुमको पावन कौन बनाता, ड्रामा में सारी नूंद है. బాబా చెప్పిన నేను దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేయడం కోసం కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి. శివబాబాయ్ అనంతమైన వారసత్వం ఇచ్చేవారు, ఆయన ఒక్కరికే మహిమ అంతా ఉంది. శివబాబా లేకపోతే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? మొత్తం డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అంటున్నారు బాబా. కల్ప్ కల్ప్ తో ముజే పుకార్తే హో కి హే పతిత్ పావన హో, శివ్ కి జయంతి హే. కల్ప కల్పం మీరు నన్ను పిలుస్తున్నారు, పతిత పావన రండి అని. బాబా వస్తున్నారు, అందుకే శివ జయంతి కూడా జరుపుకుంటున్నారు. कहते ब्रह्मा ने स्वर्ग की स्थापना की, फिर शिव ने क्या किया అని భక్తి మార్గంలో ఏం చెప్పారు, బ్రహ్మ ద్వారా స్థాపన అనేసారు. అంటే బ్రహ్మే వచ్చి సృష్టి రచించారు, స్వర్గ స్థాపన చేశారు అనుకుంటున్నారు. మరి శివుడు ఏం చేశారు? శివ జయంతి జరుపుతున్నారు కదా. कुछ भी समझते नहीं, तुम्हारी बुद्धि में ज्ञान एकदम बैठ जाना चाहिए. डोर एक के साथ बांधी है तो फिर और कोई के साथ नहीं बांधो,
नहीं तो गिर पड़ेंगे. మనుషులకి ఈ విషయాలే తెలియదు. శివ జయంతి చేస్తున్నామంటే శివుడు ఏం కార్యం చేస్తున్నారు, బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తుంది శివుడు కదా, ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తిగా ఈ జ్ఞానం కూర్చుండిపోవాలంటున్నారు బాబా. మీ జీవితం యొక్క ముడి ఒక్క బాబాతోనే బంధించుకున్నారు, బాబాతో ముడి వేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకెవ్వరి తోడులో కూడా మీరు ముడి వేసుకోకండి అంటున్నారు బాబా. ఒకవేళ ఎవరి తోడులో నేను ముడి వేసుకున్నారంటే కింద పడిపోతారంటున్నారు బాబా. पारलौकिक बाप मोस्ट सिंपल है, कोई टाट बाट नहीं. वह बाप तो मोटरों में एरोप्लेन में घूमते हैं. ये बेहद का बाप कहते मैं पतित दुनिया पतित शरीर में बच्चों की सेवा करने के लिए आया हूँ. పారలౌకిక తండ్రి చాలా సింపుల్, చాలా సాధారణంగా ఉన్నారు, ఏ ఆర్భాటం లేదు బాబా దగ్గర. అదే లౌకిక తండ్రి ఉన్నారనుకోండి, చక్కగా కారుల్లో ఏరోప్లేన్లో మంచి మంచి బళ్ళల్లో తిరుగుతూ ఉంటారు. కానీ అనంతమైన తండ్రి ఏమంటున్నారు, నేను పతిత ప్రపంచం పతిత శరీరంలో పిల్లలైనా మీ సేవ చేయడం కోసం వచ్చాను అంటున్నారు బాబా. तुमने बुलाया है हे अविनाशी सर्जन आओ, आकर हमें इंजेक्शन लगाओ. इंजेक्शन लग रहा है. बाप कहती योग लगाओ तो तुम्हारे पाप भस्म होंगे. बाप है ही 63 जन्मों का दुख हरता, 21 जन्मों का सुख करता. మీరు పిలిచారు, ఓ అవినాశి సర్జన్ రండి, వచ్చి ఇంజెక్షన్ వేయండి అని. ఇప్పుడు మీకు ఇంజెక్షన్ వేస్తున్నారు కదా బాబా. బాబా ఏం చెప్తున్నారు, నాతో మీరు యోగం పెట్టుకుంటే మీ పాపాలన్నీ భస్మమవుతాయి. శివబాబా ఉన్నదే 63 జన్మల యొక్క దుఃఖహర్త. 63 జన్మల నుండి ఏదైతే మనం దుఃఖాలు అనుభవిస్తూ వచ్చామో వాటిని హరిస్తున్నారు. 21 జన్మల కోసం సుఖకర్త, 21 జన్మల సుఖం ఇస్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्की लादे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, अपने बुद्धि की रूहानी डोर एक बाप के साथ बांधनी है. మీ బుద్ధి యొక్క ఆత్మిక ముడిని ఒకే బాబా తోడులో బంధించుకోవాలి. మీ బుద్ధి యొక్క ఆత్మిక ముడిని ఒకే బాబా తోడులో బంధించుకోవాలి. ఏక్ కి హీ శ్రీమత్ పర్ చల్నా హై, ఒక్కరి యొక్క శ్రీమతం పైనే నడవాలి. ఒక్కరి యొక్క శ్రీమతం పైనే నడవాలి. दूसरी पॉइंट, हम मोस्ट स्वीटेस्ट जाड का कलम लगा रहे हैं, इसलिए पहले स्वयं को बहुत बहुत स्वीट बनाना है. మనం అతి మధురమైన వృక్షం యొక్క అంటు కడుతున్నాం. బాబా వచ్చి ఇప్పుడు అతి మధురమైన వృక్షం యొక్క అంటు కడుతున్నారు. కాబట్టి ముందు స్వయాన్ని చాలా చాలా మధురంగా తయారు చేసుకోవాలి. శివబాబా వచ్చి అతి మధురమైన వృక్షం యొక్క అంటు కడుతున్నారు. మనం కూడా అదే కార్యంలో ఉన్నాం కదా, అంటు కట్టే కార్యంలో. కాబట్టి ముందు స్వయం చాలా చాలా మధురంగా తయారవ్వాలి. याद की यात्रा में तत्पर है, विकर्म विनाश करने हैं. స్మృతి యాత్రలో తత్పరులై వికర్మలు వినాశనం చేసుకోవాలి. స్మృతి యాత్రలో తత్పరులై వికర్మలు వినాశనం చేసుకోవాలి. वरदान, सर्व खजानों को विश्व कल्याण प्रति यूज करने वाले सिद्धि स्वरूप भव. సర్వ ఖజానాల్ని విశ్వ కళ్యాణం ప్రతి ఉపయోగించేటటువంటి సిద్ధి స్వరూపులుగా తయారు కండి.
సర్వ ఖజానాల్ని విశ్వ కళ్యాణం ప్రతి ఉపయోగించేటటువంటి సిద్ధి స్వరూపులుగా తయారు కండి. जैसे अपने हद की प्रवृत्ति में, अपने हद के स्वभाव संस्कारों की प्रवृत्ति में बहुत समय लगा देते हो, लेकिन अपने अपनी प्रवृत्ति से परे अर्थात उपराम रहो और हर संकल्प, बोल, कर्म और संबंध संपर्क में बैलेंस रखो, तो सर्व खजानों की इकोनॉमी द्वारा कम खर्चा बाला नशीन बन जाएंगे. ఏ విధంగా స్వయం యొక్క హద్దు యొక్క ప్రవృత్తిలో, హద్దు యొక్క గృహస్థంలో, లౌకిక గృహస్థం అనండి, అలానే స్వయం యొక్క హద్దు యొక్క స్వభావ సంస్కారాల యొక్క ప్రవృత్తిలో, స్వభావ సంస్కారాలు కూడా ఎన్ని రకాలైనవి ఉన్నాయి కదా హద్దుకు సంబంధించినవి, ఆ ప్రవృత్తిలో చాలా సమయం ఉపయోగిస్తున్నారు. హద్దు యొక్క గృహస్థం యొక్క ప్రవృత్తిలో స్వభావ సంస్కారాల హద్దుకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ప్రవృత్తిలో చాలా సమయాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ మీ ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అతీతంగా ఉపరాంగా ఉండండి. కానీ మీ ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అతీతంగా ఉపరాంగా ఉండండి. మరియు ప్రతి సంకల్పం, మాట, కర్మ మరియు సంబంధ సంపర్కంలో బ్యాలెన్స్ ఉంచుకోండి. ప్రతి సంకల్పం, మాట, కర్మ మరియు సంబంధ సంపర్కంలో బ్యాలెన్స్ ఉంచుకోండి. అప్పుడు సర్వ ఖజానాలు పొదుపు అవుతాయి. అప్పుడు సర్వ ఖజానాలు పొదుపు అవుతాయి. ఈ పొదుపు ద్వారా తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రఖ్యాతి తెచ్చేవారు అవుతారు. బ్యాలెన్స్ ఉంచుకున్నట్లయితే సర్వ ఖజానాల యొక్క పొదుపు జరుగుతుంది. ఈ పొదుపుతో తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రఖ్యాతి తెచ్చేవారుగా తయారవుతారు. అభి समय रूपी खजाना, एनर्जी का खजाना और स्थूल खजाने में कम खर्च बाला नशीन बनो. इन्हें स्वयं के बजाय विश्व कल्याण प्रति यूज करो तो सिद्धि स्वरूप बन जाएंगे. ఇప్పుడు సమయం అనే ఖజానా, మీ శక్తి ఏదైతుందో శక్తి యొక్క ఖజానా, మరియు మీ దగ్గర ఏవైతే స్థూలమైన ఖజానాలు ఉన్నాయో ఈ ఖజానాల్లో తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రఖ్యాతి తెచ్చేవారుగా తయారవ్వండి. సమయం అనే ఖజానా, శక్తి అనే ఖజానా మరియు స్థూల ఖజానాలు ఇవి ఎలా ఉపయోగించాలి? తక్కువ ఖర్చు చేయాలి, ఎక్కువ ప్రఖ్యాతి తెచ్చేవారుగా తయారవ్వాలి. అంటే ఈ ఖజానాల్ని స్వయం ప్రతి ఉపయోగించేదానికి బదులుగా విశ్వ కళ్యాణం ప్రతి ఉపయోగించండి. అప్పుడు సిద్ధి స్వరూపులు అవుతారు. ఈ ఖజానాలన్నింటినీ తక్కువ ఖర్చు చేసి ఎక్కువ ప్రఖ్యాతి తేవడం అంటే అర్థం ఏంటి? వీటిని స్వయంకు ఉపయోగించేదానికి బదులుగా విశ్వ కళ్యాణం ప్రతి ఉపయోగించినట్లయితే సిద్ధి స్వరూపులుగా తయారవుతారు. అంటే హద్దు యొక్క విషయాలన్నింటి నుండి అతీతం అవ్వాలి. మన సంకల్పం, మాట, కర్మ, సంబంధ సంపర్కాల్లో బ్యాలెన్స్, లౌకికం, అలౌకికం కానీ అలా ప్రతి విషయంలో బ్యాలెన్స్ అనేది ఉంచుకోవాలి. అప్పుడే ఖజానాలు పొదుపు అవుతాయి అంటున్నారు బాబా. అప్పుడే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రఖ్యాతి తేగలరు అంటున్నారు బాబా. తక్కువ ఖర్చు అంటే ఏం చెప్తున్నారు బాబా? మీ దగ్గర ఉన్న సమయం యొక్క ఖజానా అవ్వచ్చు, శక్తి యొక్క ఖజానా అవ్వచ్చు, స్థూలమైన ఖజానాలు అవ్వచ్చు. అవి స్వయానికి బదులుగా విశ్వ కళ్యాణం ప్రతి ఎక్కువ ఉపయోగించండి. అప్పుడు తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రఖ్యాతి జరుగుతుంది. సిద్ధి స్వరూపులుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్:
एक की लगन में सदा मगन रहो तो निर्विघ्न बन जाएंगे. ఒక్కరి యొక్క తపనలోనే సదా నిమగ్నమై ఉన్నట్లయితే నిర్విఘ్నం అవుతారు. ఒక్కరి యొక్క తపనలోనే ఒకే బాబా లగ్నంలో సదా మగ్నమైనట్లయితే నిర్విఘ్నంగా తయారవుతారు. అచ్చా, ఏం చెప్తున్నారు బాబా ఈరోజు బాబా మురళి అంతా ఒకటే పాయింట్. మీ జీవితం యొక్క ముడి ఒక్క బాబాతో బంధించుకున్నారు. మీ కనెక్షన్ బాబాతో ఉంది. ఒక్కరితోనే సంబంధం నిభాయించాలి. దీనికి గుర్తుగానే లౌకికంలో వివాహం టైంలో కన్య యొక్క కొంగు ముడి పతితో బంధిస్తారు. అప్పుడు కన్య ఏమనుకుంటుంది, పతి తోడులోనే నేను ఉండాలి, పతే నాకు సంభాలించేవారు అనుకుంటారు కదా. కన్య పతిని సంభాలించరు, పతి కన్యను సంభాలిస్తారు. అయితే అది హద్దులో ఉన్న విషయం, ఇది అనంతమైన విషయం. ఆ ముడితో లౌకికంలో వేసుకున్న ముడితో దిగజారుతూ వచ్చారు. కానీ ఇక్కడ బాబాతో మీరు ముడి వేసుకోవడంతో 21 జన్మల వారసత్వం పొందుతున్నారు, సదా సుఖం యొక్క వారసత్వం పొందుతున్నారు. కాబట్టి మీ ముడి బాబాతో తప్ప ఇంకెవరితో కూడా వేసుకోకండి అని చెప్తున్నారు బాబా. నిన్న కూడా ఏం చెప్పారు బాబా, మీరు గాలిపటాలు, మీ దారం బాబా చేతిలో ఉన్నది. ఈరోజు కూడా ఏమంటున్నారు బాబా, మీ ముడి బాబాతో బంధింపబడి ఉంది అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు బ్రహ్మ విష్ణు శంకరుల కోసం కూడా చెప్పారు బాబా. త్రిమూర్తులు ఒకే సమయంలో ఉండరు కదా అంటున్నారు బాబా. శంకరుడిదైతే అసలు సాకారంలో పాత్రే లేదు. బ్రహ్మ ద్వారా ఈ సంగమ యుగంలో స్థాపనా కార్యం జరుగుతుంది. విష్ణు అంటే సత్యుగంలో ఉంటారు, అక్కడ పాలన జరుగుతుంది అంటున్నారు బాబా. కాబట్టి త్రిమూర్తులు అంటే ఏంటి, స్థాపన, పాలన, వినాశనం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. అసలు వినాశనం యొక్క కార్యం కోసం శంకర్ని ఏదైతే చూపించారో అది జరిగేది ఇప్పుడు కాదు, లాస్ట్లో జరుగుతుంది అంటారు. కాబట్టి ముందు స్థాపన, తర్వాత వినాశనం, తర్వాత పాలన అన్నమాట. ఇంకేమున్నాయి పాయింట్స్? శివ జయంతి జరుపుతున్నారు, కానీ బ్రహ్మ స్థాపనకి చూపించారు. భక్తి మార్గంలో బ్రహ్మ ద్వారా సృష్టి రచన జరిగింది. అదే బాబా ఏమన్నా స్వర్గం యొక్క స్థాపన బ్రహ్మ ద్వారా జరిగినట్లా చూపించారు. శివుడు వచ్చి ఏం చేశారు, శివుడే కదా బ్రహ్మ ద్వారా చేసింది, ఇది ఎవరికి తెలియదు. అసలు ఈ జయంతులు చేస్తున్నారు కానీ వాటి కోసం ఎవరికి తెలియదు. గీతా జయంతి ఎప్పుడు జరుగుతుంది, శివ జయంతి ఎప్పుడు జరుగుతుంది, అలానే భారతదేశం యొక్క అసలైన ధర్మం ఏంటి, మిగిలిన ధర్మాల వాళ్ళ కోసం అంతా తెలుసు, వాళ్ళ ధర్మం ఎప్పుడు స్థాపన అయింది ఏంటని. భారతవాసీలకు మాత్రం వాళ్ళ ధర్మం కోసమే తెలియదు అని చెప్తున్నారు బాబా. అలానే ఈ జయంతులు చేస్తున్నారంటే అసలు దాని అర్థమే తెలియదు. శివుడు వచ్చి ఏం చేశారు అనేది కూడా తెలియదు. దేవతలు సత్యుగంలో అంత ఉన్నతమైన వారసత్వం పొంది ఉన్నారంటే వాళ్ళు ముందు జన్మలో శివబాబా నుండే కదా పొందారు. కలియుగంలో అందరూ పతితులు ఉన్నారు, సత్యుగంలో అందరూ పావనులు ఉన్నారంటే తప్పకుండా ఈ మధ్య టైంలోనే ఏదో జరిగింది. శివబాబా రావడం, ఈ సంగమ యుగంలో పతితులను పావనంగా చేయడం జరిగింది. దాంతోనే సత్యుగి రాజ్యం అనేది వచ్చింది. దేవతల ఆ ప్రాలబ్ధం పొందారు కదా అంటున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీ సంపాదన చాలా జబర్దస్త్ అయినటువంటిది, 21 జన్మల కోసం గ్యారంటీ అంటున్నారు బాబా. కాబట్టి ఇందులో అశ్రద్ధ చేయకండి. మాయ చాలా అశ్రద్ధ చేయిస్తుంది, కానీ అశ్రద్ధలోనికి రాకూడదు అంటున్నారు. మాయ మీ బుద్ధియోగాన్ని, మీ ముడి బాబాతో వేసుకొనివ్వకుండా చేస్తుంది. కాబట్టి అశ్రద్ధ చేయకండి అంటున్నారు బాబా. అచ్చా, శివబాబా స్మృతి ఇంక వేరే ఉపాయమే లేదంటున్నారు బాబా. ఇంక ఈరోజు వరదానం కూడా ఏంటి, హద్దు యొక్క ప్రవృత్తులన్నింటి నుండి స్వభావ సంస్కారాలు కావచ్చు, ఇంకా కార్యవ్యవహారాలు ఏవైతే ఉన్నాయో హద్దుకు సంబంధించినటువంటివి, వాటికి ఎక్కువ టైం ఇస్తున్నారు అంటున్నారు బాబా. కానీ ఏం చేయాలి, వాటి నుండి ఉపరాంగా ఉండండి. అలాగే సంకల్పం, మాట, కర్మ సంబంధ సంపర్కాల్లో ఆ లైఫ్ ఈ లైఫ్ ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయాల్లో కూడా బ్యాలెన్స్ ఉంచుకోండి అంటున్నారు బాబా. అప్పుడు తక్కువ ఖర్చు ఎక్కువ ప్రఖ్యాతి జరుగుతుంది. ఎక్కువ మీ ఖజానాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ ఖజానాలు కానీ స్థూలమైన ఖజానాలు కానీ, సమయం, శక్తి, స్థూలమైనవి, విశ్వ కళ్యాణం ప్రతి ఉపయోగించండి స్వయానికి బదులుగా.
అప్పుడు తక్కువ ఖర్చు ఎక్కువ ప్రఖ్యాతి జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ కూడా ఏం చెప్పారు, ఒక్కరు లగ్నంలోనే తప్పనలోనే నిమగ్నమైతే నిర్విఘ్నంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. जुड़ गई है मन की तार तुमसे, शक्तियाँ मिल रही अपार तुमसे। भाग्य के द्वारे खुले हमको हमारे मिले, भाग्य के द्वारे खुले हमको हमारे मिले। आई जीवन में ये बहार तुमसे ओ बाबा। जुड़ गई है मन की तार तुमसे, शक्तियाँ मिल रही अपार तुमसे। पिता सद्गुरु सखा तुम ही तो एक हमारे हो, शिक्षक तुम ही रक्षक तुम ही दिल के तुम ही सहारे हो। मिला सारे रिश्तों का प्यार तुमसे ओ बाबा। जुड़ गई है मन की तार